Please address the gathering, sir. సభకు విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. హాట్ సమ్మర్, పగటిపూట అంతా చాలా వాతావరణం వేడిగా ఉంది, రాత్రిపూట ఇప్పుడిప్పుడే చల్లగా ఉంది. స్కూల్లోకి వచ్చిన తర్వాత నాకు చాలా 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 హాయిగా అనిపించింది. ఈ పెర్ఫార్మెన్సెస్ అన్ని చూసిన తర్వాత కనుల మీదుగా అనిపించింది. అలాగే వినడానికి చాలా 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 బాగుంది. ముందుగా చైర్మన్ గారికి, నాగమల్లారెడ్డి సార్కి, డైరెక్టర్ గారికి, రామలింగారెడ్డి సార్కి, ప్రిన్సిపల్ గారైన సెల్వరాజ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ మీ హియర్. myself Dr. Sulaiman, anesthesiologist, Modern Hospital, మదనపల్లి. నేను గత 20 years నుంచి మదనపల్లిలో అనస్థీషియా డాక్టర్గా పనిచేస్తున్నాను. రీసెంట్లీ ఐ స్టార్టెడ్ రైటింగ్, స్టోరీ రైటింగ్ లాగా స్టార్ట్ అయింది మెల్లగా. తర్వాత అలాగే డైరెక్షన్ వైపు అనిపించింది, అడుగులు వేస్తున్నా అనిపించింది. అలాగే లిరిక్స్ రాయాలనిపించింది. ఇవన్నీ నన్ను చాలా బాగా డిస్టర్బ్ చేశాయి. అనుకున్నట్లే నేను ఒక 5 day డెసిషన్ తీసుకొని ఒక మూవీకి ప్రొడ్యూస్ చేస్తూ, డైరెక్ట్ చేస్తూ, అన్నీ చేసి తెరపైకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాను. అలాగే చేశాను. ప్రొడక్షన్ హౌస్ ఒకటి పెట్టాను, దాని పేరే ఎలిగెంట్ ఎంటర్టైన్మెంట్స్. ది మూవీ నేమ్ ఈస్ చంద్రప్ప రామసముద్రవాసి. Once again, I thank to management for song launching, for accepting me to launch the song here. క్షమించాలి, నేను స్పీచ్ ప్రిపేర్ అవ్వలేదు. ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. మీలో నేను మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నారు. మీరందరూ చెప్తారా? నేను క్వశ్చన్ అడుగుతాను, ఎవరైనా ఆన్సర్ చెప్తారా? ఆన్సర్ చెప్తారా? మీలో ఎంతమంది విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు? వాయిస్ రైజ్ చేయండి. వాయిస్ రైజ్ చేయండి. పల్లె నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? థ్యాంక్ యూ. రామసముద్రం నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాయిస్ సరిపడలేదు. రామసముద్రం నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు కనపడుతున్నాయి, వాయిస్ వినపడాలి. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. థ్యాంక్ యూ సో మచ్. నేను స్టోరీ స్క్రీన్ పే రాసుకున్న తర్వాత లొకేషన్స్ కోసం సెర్చ్ చేసే ప్రాసెస్లో రామసముద్రంకి వెళ్ళాను. రామసముద్రంలో నాకు చాలా 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 అందాలు కనిపించాయి. ప్రకృతి అందాలు చాలా చాలా కనిపించాయి. సో అక్కడ రామసముద్రం బ్యాక్డ్రాప్లోనే నేను షూటింగ్ అంతా చేయాలనుకున్నాను. చాలా వరకు అక్కడే క్లియర్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు కిడ్స్ తోటి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పుడూ ఫీల్ అయ్యేది ఒక విషయం ఉంటుంది, దేన్నైనా పుట్టించే శక్తి రెండిటికే ఉంది. ఒకటి ప్రకృతికి, 2 మాతృమూర్తికి. సో మిగతావన్నీ ట్రాష్. ఈ రెండింటి మధ్యలో మిగతావన్నీ ట్రాష్. మనం ఏమో చేస్తున్నాం అనుకుంటాము, అవంతా నిజం కాదు. ఇది మాత్రమే నిజం. మీలో ఎంతమంది ఆడబిడ్డ పుట్టిందని సంతోషంగా ఫీల్ అయ్యారు? వాయిస్ రైజ్ చేయాలి, చేతులు కాదు. నాకు చేతులు సరిపోవు, వాయిస్ కావాలి. ఆడబిడ్డ పుట్టిందని సంతోషంగా ఫీల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాయిస్ 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 వాయిస్. థ్యాంక్ యూ. నా బిడ్డ పాడితే కోయల్లాగా పాడిందని ఎంతమంది అనుకున్నారు? ప్లీజ్ వాయిస్, అగైన్ వాయిస్ ఓన్లీ. థ్యాంక్ యూ. నేను రామసముద్రం వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా పచ్చిక బయలు కనిపించాయి, బంతి తోటలు కనపడ్డాయి, మల్లె తోటలు కనపడ్డాయి. అక్కడి నుంచి మల్లె వాసన కనిపించింది. నిండు చెరువులు కనపడ్డాయి. నిండు చెరువు కనపడితే మీ అందరికీ ఏమనిపిస్తుంది? ఎవరికైనా ఏమనిపిస్తుంది?
స్నానం చేయాలనిపిస్తుందా? అనిపిస్తుందా? అనిపిస్తుందా? థ్యాంక్ యూ. అలాగే కారు మేఘాల మధ్యలో నుంచి ఒక రెయిన్బో ఫామ్ అయ్యి వర్షాకాలంలో ఆ రెయిన్బో భూమికి కలర్ చేసినట్లు మీకు ఎప్పుడన్నా ఫీల్ అయినారా? ఫీల్ అయినారా? ఫీల్ అయినారా? థ్యాంక్ యూ. ఆ మల్లె తోటల నుంచి వాసనని చూసి మీరేమనుకున్నారు? ఈ మల్లె తోటలు మా కోసమే పుట్టినాయని మీరు ఎవరైనా ఫీల్ అయ్యారా? మాతృమూర్తులందరూ మీరు ఫీల్ అయినారా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ పదాలన్నింటినీ కలుపుకొని ఈ ప్రకృతిని అంటే పుడమి తల్లిని అంబరాన్ని కలుపుకుంటూ ఒక మంచి పాట రాయడం జరిగింది. మీ అందరి కోసం ఈ పాట ఈ వేదిక నుంచి నేను ప్రజెంట్ చేయదలుచుకున్నాను. మీరందరూ వింటారా? వింటారా? చూస్తారా? చూస్తారా? చూసి ఆన్సర్ ఇస్తారా? థ్యాంక్ యూ సో మచ్. I request Nagamalla Reddy sir and Ramlinga Reddy sir to come on to dais please to launch this song. Please sir, please come on to the dais.